హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వేలో గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదండి. మన అందరికి తెలిసిన విషయమే. నోటిఫికేషన్ నెంబర్ 8. ఇందులో 32,438 జాబ్ నోటిఫికేషన్స్కి అయితే గ్రూప్ డీ కింద మనకు రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఆల్రెడీ ఆన్లైన్లో ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి వీడియో. అప్పుడు మాత్రం మీకు ఎటువంటి డౌట్ లేకుండా అర్థమైపోతుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు కాంచెల్ ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 of 7 CPC అని కనబడుతుంది కండి. సో దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చదువుకోవాలండి. నేను ఫస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన జస్ట్ బేసిక్గా మనకు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది చూద్దాం. సో నోటిఫికేషన్ నెంబర్ 8కి సంబంధించిన వేరియస్ పోస్టులు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మన డేట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేట్స్ ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి పబ్లిషింగ్ డేట్ వచ్చేసి 22/1/2025 ఉంది. అండ్ ఆన్లైన్లో ఓపెనింగ్ అండ్ డేట్ వచ్చేసి మాకు January 23rd, 2025 ఉంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి February 2022 midnight వరకు ఉందండి. ఓకేనా. సో పేమెంట్ డేట్, క్లోజింగ్ డేట్ కూడా మనకు 24 వరకు అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మోడిఫికేషన్స్, కరెక్షన్స్ అయితే మీకు February 25th నుంచి March 6th, 2025 వరకు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కొంచెం కిందికి కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ బేసిక్ పే 18,000 ఉందండి. సో వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు అయితే మరి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనకు ఏజ్ని బట్టి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చూడండి. సో ఇక్కడ నేను కొత్త వాళ్ళకి క్రియేట్ అండ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక లాస్ట్ ఇయర్ వాళ్ళు లాగిన్ కావాలి అని చెప్తుంది. సో ప్రజెంట్ అయితే నేను న్యూ అప్లికేషన్ అకౌంట్ క్రియేట్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అక్కడ కంట్రీని ఇండియా పెట్టుకోండి. ప్రతిదీ కూడా ఈ సెక్షన్లో ఫస్ట్ భాగంలో 2 సార్లు ఎంటర్ చేయాలి. మీ నేమ్ కానీ, ఓకే, మీరు ఇప్పటివరకు ఏమైనా పేరు చేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. ఎస్, నో అయితే నో పెట్టుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ 2 సార్లు ఎంటర్ చేయాలి. మీ జెండరు, ఓకే, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, ఇట్లా ప్రతిదీ కూడా ఫస్ట్ స్టెప్లో మనకు ఇది ఓటీఆర్ అంటారు కానీ ఆ సేమ్ అట్లా అన్నమాట. ఓకే, సో మదర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మన కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. ఆ మెయిల్ ఐడి దగ్గర పెట్టుకుని దానికి ఒక ఓటీపీ వస్తుంది పక్క. తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, గెట్ ఓటీపీ అనండి. ఓటీపీ వస్తే తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేయండి. తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ అనండి. ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. లేదా మీరు డిజిలాకర్ మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే పక్కన డూ నాట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, అట్లా కూడా. కానీ మ్యాక్సిమం అందరికీ ఉంది కదా, ఎంటర్ చేసే ఆధార్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి, ఓటీపీ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ పాస్వర్డ్ పక్కన ఎంట్రీ చేయండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, అకౌంట్ అయితే మీకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే లేదు, చాలా జాగ్రత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఆల్రెడీ హ్యావ్ అన్న అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ మీద క్లిక్ చేసేసి మీ ఫోన్ నెంబర్, క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అవన్నీ ఇచ్చి కూడా లాగిన్ కావచ్చు. అయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ మనకు గుర్తు లేకపోతే కనుక ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీకు ఈమెయిల్కి ఆల్రెడీ పాస్వర్డ్ వెళ్ళిందని చెప్తుంది. కొందరు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయామంటారు కదా, ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆ విధంగా వస్తుంది, చూసుకోండి. ఓకే, సో ఫర్గెట్ పాస్వర్డ్ కూడా ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరిగింది. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఐ హ్యావ్ ఆల్రెడీ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్, పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే లాగిన్ మీద క్లిక్ చేశాను. ఓకేనా, చాలా చిన్న స్టెప్సే. సో ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనండి. సో ఆధార్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆధార్ ఓటీపీ వచ్చింది, తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 7, నోటిఫికేషన్ నెంబర్ 8 ఉంది. నోటిఫికేషన్ నెంబర్ 7 వచ్చేసి మనకు అందులో టీచర్స్ జాబ్స్కి సంబంధించి, నోటిఫికేషన్ నెంబర్ 8 వచ్చేసి మన గ్రూప్ డి 32,438 సంబంధించిన నోటిఫికేషన్ ఇదే అండి. ఓకేనా. సో ఇందులో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిదీ అప్లికేషన్ చేసేటప్పుడు నోటిఫికేషన్ అక్కడ కనబడుతుంది. పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా మీకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఆ జాబ్ నోటిఫికేషన్లో ఎక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి, ఓకే, మన సికింద్రాబాద్కి ఎన్ని ఉన్నాయి, వేరే డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి, ఎట్లా అనేది క్లియర్గా ఏజ్, క్వాలిఫికేషను, ఓకే, అందులో వర్క్ చేసేటటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
ఓకేనా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇందాక మనం ఎంటర్ చేసినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రీజింగ్లో కనబడుతున్నాయి కదండి. అవన్నీ ఇందాక మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మీరు మ్యారీడా కాదా అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మీ రిలీజియన్ చూజ్ చేసుకోండి. మదర్ టంగ్ చూజ్ చేసుకోండి. మదర్ టంగ్ అంటే తెలుగు, సంస్కృత, హిందీ అన్నట్టు. సో తర్వాత మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ దేనిలో సెలెక్ట్ చేసుకుంటారు. మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంట్రీ చేయండి. తర్వాత మీ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద మీ పోస్టల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పర్మనెంట్ ప్రజెంట్ అయితే కనుక టిక్ మార్క్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో అవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీదకి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటుంది. ఓకే, డూ హ్యావ్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇదివరకు ఏమైనా పనిచేసి ఉన్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మ్యాక్సిమం జాబ్ లేక అప్లై అవుతున్నాం కాబట్టి నో ఉంటే మ్యాక్సిమం. ఓకే, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీరు ఎస్ పెట్టుకుంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఓకే, డిజబిలిటీ కేటగిరీ ఏంటిది, సబ్ డిజబిలిటీ కేటగిరీ ఏంటి, సో నేచర్ ఆఫ్ డిజబిలిటీ, అవన్నీ డీటెయిల్స్ పర్సెంట్ ఆఫ్ అడిగితే ఎంట్రీ చేయండి. తర్వాత మీకు ఏమైనా స్క్రైబ్ కావాలని అంటుంది. ఏది దానికి సంబంధించింది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. సో ఇక్కడ ఈబీసీ, ఓకే, ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి చూడండి. ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఆర్ దోస్ హూ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 50,000 అని ఉంది కదా. అది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకున్న తర్వాత ఈబీసీ వాళ్ళు పెట్టుకోండి. ఈబీసీ లేకపోతే అది పక్కన పెట్టేసేయండి. తర్వాత లెవెల్ ఆఫ్ మనకు డీటెయిల్స్ ఆఫ్ సర్వీసింగ్ రైల్వే అప్లికెంట్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇది వరకు మనకి ఏమైనా రైల్వే ఎంప్లాయీ అని ఉంటుంది. నో కదా, మనకు ఆల్రెడీ జాబ్ లేకనే అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి నో పెట్టేసుకోండి. తర్వాత కరెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది. సో అది కూడా ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. తర్వాత మీరు ఏమైనా రైల్వేలో అప్రెంటిస్షిప్ కోర్స్ ఏమైనా కంప్లీట్ చేశారని అడుగుతుంది. అది కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకున్న తర్వాత కింద మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. ఇందులో అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫామ్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ ఎంట్రీ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. పక్కన ఆటోమేటిక్గా మీ బ్రాంచ్ బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా వస్తాయి. సేవ్ ఉంది కదా, సేవ్ క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సెక్షన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకు 5 స్టెప్లలో 2 స్టెప్లు అయితే అయిపోయినాయి. ఇక్కడ మనం లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ సికింద్రాబాద్కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బేసిక్ ఐటీఐ ఎస్ఎస్సి ఐటీఐ మనం చూజ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే లెవెల్ కూడా మనం అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఎస్ఎస్సి మేము అయితే డీటెయిల్స్గా అంటే మెయిన్గా ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి బోర్డు ఏంది, స్కూల్ ఏంది, సర్టిఫికేట్ నెంబర్ ఏంది, ఎప్పుడు పాస్ అయ్యారు, అవన్నీ ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కూడా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వచ్చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఖచ్చితంగా ఆడ కేబీస్ ఇచ్చాడు చూడండి, ఆ కేబీస్లోనే పర్టికులర్గా ఉండాలి. అండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ మాత్రమే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ నేను సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రావడం అయితే జరిగింది. ఇక్కడ అస్సలు ముచ్చట ఉంటుంది. సో ఇక్కడ మీకు పోస్టులు 1 to 7th సిపిసి మ్యాట్రిక్స్ సంబంధించిన మరి ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలంటే కనుక మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఫస్టే చదువుకొని ఇక్కడ చాలా ఎలిజిబుల్ పోస్టులు మనం పెట్టుకున్నటువంటి జోన్లో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. మరి దేనిలో ఎక్కువ ఉన్నాయి, దేనికి సంబంధించిన సెలెక్ట్ చేసుకుంటే దాని క్వాలిఫికేషన్ ఏంది అనేది మనం ఆల్రెడీ ఖచ్చితంగా చదువుకొని ఉండాలండి. ఓకేనా. సో అది చదువుకున్నప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఏ లెవెల్ పోస్ట్కి మన అప్లికేషన్ చేస్తే త్వరగా మనం ఎలిజిబుల్ అవుతామనేది చూసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ సెక్షన్లో మాత్రమే కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ రైట్ సైడ్ యాడ్ అవుతుంది చూడండి. మళ్ళీ మనం కిందిది మీది కూడా ఇట్లా పట్టుకొని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. అవసరం లేకపోతే అక్కడ ఇంటూ మార్క్ చేసుకోవచ్చు. అట్లా అన్ని వేకెన్సీస్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని కిందికి వస్తే ఇక్కడ ప్లేస్ కనబడుతుందిగా, ప్లేస్ చేసుకొని సేవ్ అండ్ ప్రీవ్యూ అప్లికేషన్ అని కనబడుతుంది. సో దానికన్నా ముందు ఒక్కసారి నేను ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది మీ జాబ్ వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మన సికింద్రాబాద్కి సంబంధించి నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ముంబై, సారీ. సో మళ్ళీ ఒకసారి పైకి స్క్రోల్ చేస్తున్నాను, ఆగండి.
సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా నేను చేస్తుంటానండి, కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో కండి. ఇది కూడా నేను సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన చార్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు పోస్ట్ నేమ్ కనబడుతుంది, కానీ నేమ్ ఆఫ్ ద పోస్ట్, డిపార్ట్మెంటు, ఓకే. సో వేకెన్సీస్ ఎక్కడ ఎట్లా ఉన్నాయి, యూఆర్లో కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఎక్స్ సర్వీస్ మెను ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి, చూసుకోవాలి. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్. సో రెగ్యులర్గా నేను చేస్తుంటానండి. కన్మా డిస్ట్రిక్ట్లో పొన్నం కాంప్లెక్స్ పక్కనే మనకు మంగమ్మతోటి ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అని సిఎస్సి సెంటర్ ఉందండి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. సో అప్లికేషన్ ప్రీవ్యూ ఒక్కసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మనకి ఇబ్బంది, ఎందుకంటే మాడిఫికేషన్స్కి వెళ్ళడం, మాడిఫికేషన్ ఆఫ్కోర్స్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది, మన నోటిఫికేషన్లో చదువుకున్నాము. సో ఓకే ఉంటే కనుక ఆ టిక్ మార్క్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ కొట్టండి. లేదన్నా ఏదైనా చేంజ్ ఉన్నాయనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ కొట్టగానే ఇక్కడ చూడండి, అప్లికేషన్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని కనబడుతుంది. అందుకే జాగ్రత్త చూసుకోండి. సో సబ్మిషన్ మీద క్లిక్ చేసినాక మనల్ని పేమెంట్ చేయమంటుంది. సో ఒకరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 250 ఉంది, బీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా యూజ్ చేసి అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో నేనైతే ఒక సెక్షన్ అయితే తీసుకొని అమౌంట్ అయితే పే చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని. కొంచెం గొంతు అయితే ఖరాబ్ అయిందండి, అందుకే మీకు లౌడ్గా ఎక్కువ గట్టిగా మాట్లాడలేకపోతున్నా. సో పేమెంట్ సక్సెస్ అయిపోయినాక ఈ విధంగా వస్తుంది. ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో అవసరం పడుతుంది. సో ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలండి. మీకు వెంటనే అప్లికేషన్ ప్రింట్ రాదు. ఇక్కడ ఐ బొమ్మ కనబడుతుంది కదా, కనుబొమ్మ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి వస్తుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన వీడియోలో చాలా ఉన్నాయి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకే అర్థమైపోతుంది మనం ఎలాంటి వీడియో చేస్తున్నది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకైతే ఆన్లైన్ సెంటర్ సిఎస్సి సెంటర్ ఉందండి కన్మా డిస్టిక్లో మంకమ్మతోటి ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ బిసైడ్ శివాని డిగ్రీ కాలేజ్ అండ్ నోవా మెడికల్ అండి. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి హ్యాపీగా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో దానికి సంబంధించిన ఫీజు అయితే నేను తీసుకోవడం అయితే జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి, ఫ్రీ అయితే కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.